ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మేము కూడా ఏదో తూతు మంత్రంగా ఏం చేయమండి. దాదాపుగా మేము సిస్టంలో ఎనాలిసిస్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో గ్రహస్థితిని ఎనాలిసిస్ చేస్తూ అన్ని విధాలుగా మేము కూడా సైన్స్ ని నమ్ముతాం. ఎందుకంటే సైన్స్ శాస్త్రంలోని ఒక భాగం, అంతర్భాగమే కదా. కాబట్టి దాన్ని నమ్మకుండా ఉండవు. ఒక ప్రిడిక్షన్, ఈ గ్రహాల వల్ల మనకి 2024, 2023, 2022 ఈ సంవత్సరంలో ఈ టైంలో గ్రహాల కదలిక ఎలా ఉంది, ఎప్పుడు ఎలా డెవలప్ అయింది, ఎలా నష్టం వచ్చింది, దాన్ని చూసే ప్రక్రియ చేస్తాం మేము. కాబట్టి ఓవరాల్ గా మనం రాజకీయ యుద్ధ వాతావరణ సంబంధ విషయాల్ని కూడా మేము క్రోడీకరిస్తూ జాతకాలతో ముడిపెడతాం. కొంతమంది అంటారు లాస్ట్ కి షేర్ మార్కెట్ కూడా జాతకాల్లోకి వచ్చారా, జాతకాల ద్వారా చెప్పొచ్చా అని అడిగితే, ప్రతి వ్యక్తికి జాతక పరిశీలన ద్వారా పంచాంగ శ్రవణంలో దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ధనాధిపతి ఎవడయ్యాడు, ఆ గ్రహం యొక్క ప్రభావం ఏంటి అనే విషయం స్పష్టంగా చెప్పబడుతోంది. ఆ పంచాంగ శ్రవణం వినగలిగేటువంటి ఓపిక లేని కొంతమంది మూర్ఖపు ప్రజలు ఈ యొక్క జాతకాల గురించి తప్పుడుగా మాట్లాడుతుంటారు. ఒక సమయ పాలన, ఒక నిర్దిష్ట ప్రమాణాలు అవి ఏర్పాటు చేసుకొని క్రమశిక్షణతో మనం పెట్టుబడి పెడితే లాభాలు అంతగా అవే వస్తాయి. అందుకని మీకు ఒక సూచనగా చెప్తున్నాం, ఎలా ఉండబోతోంది మార్కెట్ ని మీ మైండ్ లో పెడితే దాని ప్రకారంగా ముందడుగు వేసే ప్రయత్నం, అది కూడా మీ స్వ అనుభవాన్ని తీసుకోవాల్సిందే. కాబట్టి మేము ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ముందుగా ఈ షేర్ మార్కెట్ మనకి ఏ తేదీ అనుకుంటున్నాం మనం, 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో, జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో ఈ 5 రోజులలో షేర్ మార్కెట్ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, అంతర్జాతీయ జాతీయ పరమైనటువంటి రాజకీయ అలాగే ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ రేట్ ఎలా పెరుగుతుంది, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, ఏ షేర్స్ లలో వృద్ధి పొందిన అవకాశం, సమాజంలో వ్యక్తుల యొక్క మానసిక స్థితి ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. దానివల్లనే నేను షేర్ మార్కెట్ గురించి విస్తృతంగా నేను పరిశోధన చేస్తూ మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. గత వారంలో దాదాపుగా నేను 100కి 100 పాలు అనుకుంటాను, కనీసం 80% వరకైనా సరే నేను సక్సెస్ గానే చెప్పాను మీకు. నేను దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకున్నారు, లాభాలు పొందుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే ఈ జనవరి మాసంలో 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఈ షేర్ మార్కెట్ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎవరికి లాభం కలుగుతున్న విషయాలు తెలుసుకుంటే, ముందుగా మనము ఈ సెన్సెక్స్ ఎంతలో ఉండవచ్చును, ఎంతవరకు మనకి ఎన్ని పాయింట్స్ వద్ద ఆగుతుందనే విషయం తెలుసుకుంటే, సెన్సెక్స్ 77,000 నుంచి 77,639 మధ్యలో మీకు ఆ యొక్క సెన్సెక్స్ దోబూచులాడే అవకాశం ఉంటుంది. కాబట్టి గత వారానికన్నా ఈ వారంలో లాభంతోనే ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ విషయాలను సేకరించినప్పుడు ట్రంప్ గారి అధ్యక్షులు కావడం, కొన్ని లాభయుక్తమైనటువంటి విషయాలు చెప్పడం వల్ల మార్కెట్ చాలా గ్రోత్ ఉండగలిగే అవకాశం ఉందన్న విషయం గుర్తించండి. బుధవారం కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి మెడికల్ అంటే మెడిసిన్ షేర్లు కొనేవాళ్ళు, ఇన్సూరెన్స్ షేర్లు కొనేవాళ్ళు, దాని పెట్టుబడి పెట్టేవాళ్ళు, కొత్తగా అంటే ఐపీఓలోకి వస్తున్నటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. బుధవారం కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. కానీ మీకు 20వ తేదీ 21వ తేదీ అద్భుతమైనటువంటి ప్రయోజనం. హెచ్సిఎల్ కానివ్వండి, గోద్రేజ్ కానివ్వండి, లేదా టాటా కానివ్వండి, భారతీ ఎయిర్టెల్ కానివ్వండి, భారతీయ సిమెంట్స్ కానివ్వండి, అలాగే మనకి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి షేర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ షేర్స్ కానివ్వండి, మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే గురువారం శుక్రవారం రోజున ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎల్ఐసి కానివ్వండి, స్టార్ హెల్త్ సంబంధించిన ఇన్సూరెన్స్ కానివ్వండి, అటువంటి వాటిల్లో కూడా షేర్స్ వృద్ధి పొందుకునే అవకాశం బలం కనపడుతోంది. ఈ మంగళవారం గురువారం 2 రోజులలో ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి సంబంధించినటువంటి బ్యాంక్ షేర్లు మీకు లాభాలు గడించే అవకాశాలు బలం కనపడుతున్నాయి. వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చును. తప్పకుండా మీకు అటువంటి అనుకూలవంతమైన శుభయోగాలు కనపడుతున్నాయి. అంతర్జాతీయమైనటువంటి ప్రభావం వల్ల మనకి కువైట్ సంబంధించినటువంటి విషయాల్లోను, తర్వాత అంటే విమాన సంబంధించిన ఎయిర్లైన్స్ వాటి షేర్స్ ఉంటే మాత్రం మ్యారికో అనేటువంటి సంబంధమైనటువంటి షేర్స్ కానివ్వండి, ఎయిర్లైన్ షేర్స్ కానివ్వండి, గురు శుక్రవారాల్లో మంచి లాభాలు కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. వాటిల్లో మీరు తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు స్వీకరించవచ్చు. నిఫ్టీ వచ్చేసి 23,460 నుంచి 23,780 మధ్యలో ఈ నిఫ్టీ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధి కనపడుతోంది. రాబోయేలో పాజిటివ్ వృద్ధి కనపడే అవకాశాలు ఉన్నాయి.
అలాగే యుద్ధ వాతావరణం, ఇప్పుడు ఇజ్రాయెల్ అలాగే మనకి రష్యా ఉక్రెయిన్ వచ్చినటువంటి యుద్ధ వాతావరణం, ఈ గాజాలో వచ్చినటువంటి వాతావరణం లాంటివి మనం పరిశీలించినట్టయితే కొంత ఉద్రిక్తలు తగ్గుతూ ముఖం పడుతుండడం వల్ల, ట్రంప్ గారు అధ్యక్షుడు ఎన్నికవడం వల్ల భారతదేశానికి మరియు అమెరికా సంబంధాలు మెరుగవడం, ఒక మంచి వార్తలు బయటికి రావడం, ఆయన అధ్యక్షుడు ఎన్నుకోగానే అధ్యక్షుడిగా నిలబడగానే ప్రమాణం చేయగానే అత్యంత ఆత్మీయ దేశం నాకు భారతదేశం అని ప్రకటించడం తప్పకుండా మనకి మంచి ప్రయోజనాన్ని కలిగించగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షేర్ మార్కెట్ వృద్ధి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పాజిటివ్గా ఉండవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్స్ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా అవి తీసుకున్నటువంటి అంటే ఇన్సూరెన్స్ షేర్ తీసుకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా ఉండగలిగే శుభయోగాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఒక బుధవారం తప్ప మిగిలిన అన్ని వారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, లాభాలు మరియు ఆనందకరమైనటువంటి వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. మరి ఏ రాశుల వారికి ఈ యొక్క సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి లాభాలు పొందుకోవచ్చు అని అడిగితే, ముఖ్యంగా ఈ వారంలో సింహరాశి వారికి ఏమాత్రం కూడా షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు. అది తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది, నష్టాన్ని పొందిన అవకాశం. అదేమిటండి మీరు ఇన్ని బాగున్నాయి కదా, వీటిల్లో పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందంటే, మనం ఈ సింహరాశి వారు మనం చెప్పిన దాంట్లో పెట్టుబడి పెట్టి వెంటనే గంటలో అమ్మేసుకోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. మళ్ళీ కొని మళ్ళీ అమ్మినా నష్టాలు పొందుకుంటారు. వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ హడావుడితనము సెన్సెక్స్ వల్ల కానీ నిఫ్టీ వల్ల కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడులు గబాలను నష్టపొందుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ సింహరాశి వారు ఈ వారంలో షేర్ మార్కెట్ వైపు వెళ్ళకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఇక మేషము, వృషభము, కన్యా, తుల రాశుల వారు మధ్యస్థంగా ఉంది. డే ట్రేడింగ్ చేయకండి, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. జాతీయ సంబంధమైనటువంటి కొత్త కంపెనీలు అవుతున్నాయి, వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్లలో మీరు పెట్టుబడి పెట్టవచ్చును. 5-6 విభాగాల్లో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయవచ్చును. ఈ వారంలో మనకి 21 సంస్థలు దాదాపుగా అత్యంత లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక వాటిలో మీరు మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అందులో టాటా సంబంధించిన వాటిలోను, అలాగే సినిమా సంబంధించినటువంటి వాటిలో కానీ, తర్వాత మీకు ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ టెక్స్టైల్స్ సంబంధమైనటువంటి వాటిల్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడి పెట్టండి. అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ కూడా కొనుగోలు చేయడం కూడా మీకు మంచిదే, లాభాలు కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి సంపూర్ణ తాజా సమాచారం మీకు చేరవేస్తున్నందుకు మీరు నాకు చేయాల్సిన పని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం. మీకు జరిగినటువంటి అనుభవాన్ని మనకి కామెంట్స్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఇంకా పరిశోధన చేసి మీకు మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, ఆనంద సిద్ధిరస్తు, ప్రేమతో మీ కిరణ్ శర్మ.